సో ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ చాలా సైలెంట్ ఉన్నారు. ఎన్ని రోజులు చాలా సైలెంట్ ఉన్నారు, బట్ మిమ్మల్ని బ్లాక్ చేయలేదు, అలా అని మీతో ఏమీ ఆర్గ్యుమెంట్స్ కూడా చేయట్లేదు, బట్ దే ఆర్ సైలెంట్. వై దే ఆర్ సైలెంట్ అంటే ఈ పర్సన్ లైఫ్లో మీకు తెలియనివి ఎన్నో నడుస్తున్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. కానీ మీకు ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తారు మీతో, బట్ రిలేషన్షిప్ వైజ్ అండ్ ఫ్యామిలీ వైజ్, వర్క్ వైజ్ అన్నీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్కి. ఇక్కడ కొంతమంది కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఫైట్ చేస్తున్నారు, బట్ ఇవేమి కూడా మీతో డిస్కస్ చెయ్యరు ఈ పర్సన్. ఎందుకంటే మిమ్మల్ని ఒక హై లెవెల్ ఆఫ్ కమిట్మెంట్లో చూస్తున్నారు. అంటే మీకు ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫర్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు ఈ పర్సన్ ఇంకా, బట్ స్టిల్ దే ఆర్ నాట్ రెడీ. ఎందుకు నాట్ రెడీ అంటున్నానంటే ఈ పర్సన్ లైఫ్లో కొన్ని ఇప్పుడు చెప్పినట్టుగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల మీకు కంప్లీట్గా కమిట్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. సో ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఈ కమిట్మెంట్ అని అదని ఇదని. సో అంతా క్లియర్ అయిన తర్వాత మీకు కమిట్ అవుదామని జస్ట్ ఇంకా టాకింగ్ టర్మ్స్లో ఉంది మీ రిలేషన్షిప్, బట్ అది కూడా కొంచెం డ్రై కమ్యూనికేషన్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, సో దే ఆర్ ప్రిపేరింగ్ టు మెసేజ్ యూ. ఈ మెసేజ్ మామూలుగానే వస్తూ ఉంటాయి, లైక్ క్యాజువల్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు, బట్ ఇన్ ద కమింగ్ డేస్ ఈ పర్సన్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఒకటి చెప్తారు, ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అనమాట అది, అబౌట్ దేర్ లైఫ్. అది ఏంటి అంటే ఈ పర్సన్ లైఫ్లో ఏదైతే జరుగుతుందో, అసలు ఏం జరుగుతుంది అనేది మీకు 50% వరకు తెలిసి ఉండొచ్చు, బట్ రిమైనింగ్ 50% ఇంపార్టెంట్ మ్యాటర్ మీకు తెలియదు. ఓకే, సో ఆ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు రివీల్ చేయబోతున్నారు ఈ పర్సన్. కానీ మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే, బట్ ఎందుకు మీ పర్సన్ మీ దగ్గర కొన్ని విషయాలు దాచిపెడుతున్నారు, ఆర్ దే స్టిల్ మ్యానిపులేటింగ్ యూ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ మ్యానిపులేషన్, మైండ్ గేమ్స్ ఇవన్నీ పాస్ట్లో చేశారు మీతో, బట్ నౌ నో మైండ్ గేమ్స్, నో మ్యానిపులేషన్, నథింగ్. ఈ పర్సన్ ఒక ప్యూర్ ఇంటెన్షన్తో, ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, మీరు ఏమడిగినా ఎస్ అంటారు. అంటే ఇన్ కేస్ ఇన్ ద కమింగ్ డేస్ మీరు పాస్ట్లో ఒకవేళ ఈ పర్సన్కి ప్రపోజ్ చేసి ఉంటే ఈ పర్సన్ మీ ప్రపోజల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు, అంటే ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్ కమిట్మెంట్ అని చెప్పుండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సనే అడుగుతారు, ఐఎమ్ రెడీ ఫర్ కమిట్మెంట్ అంటారు, లేదా ఈ పర్సనే మీకు ప్రపోజ్ చేస్తారు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. ఓకే, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ ఇద్దరు లైఫ్స్లో కూడా. బట్ ఇక్కడ మీ పర్సన్ స్టార్టింగ్ నుండే సైలెంట్, అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడే మీరు ఈ పర్సన్కి పరిచయం అయ్యారు, బట్ ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో ప్రాబ్లమ్స్ 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చినా మళ్ళీ వెళ్ళిపోవడానికే వస్తారు. సో ఈ పర్సన్ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వద్దు, హోప్ పెట్టుకోవద్దు, అలా ఉన్నారు మీరు. అలా అనుకుంటున్నారు మీరు, కానీ దీనికి కంప్లీట్లీ ఆపోజిట్ ఉన్నారు మీ పర్సన్. అది మీకు అర్థం కావట్లేదు. సో ఇన్ ద కమింగ్ డేస్ మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మీ పర్సన్ ఓపెన్ అప్ అయ్యి మీకు అన్ని విషయాలు చెప్తారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ కొన్ని విషయాల్లో ఈ పర్సన్ కంప్లీట్గా డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇఫ్ సపోజ్ కమ్యూనికేషన్ విషయానికి వస్తే, మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా ఈ పర్సన్ రెస్పాండ్ అవుతారు. పాస్ట్లో అది లేదు, బట్ ఇప్పుడు కూడా ఈ పర్సన్ కొన్ని ఆలోచిస్తున్నారు మీకోసం. ఏంటి అని అంటే ఈ పర్సన్ కంటే మీరు కొంచెం ఈ రిలేషన్షిప్స్ పైన మీకు కొంచెం అవేర్నెస్ ఉన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటారు. అది కూడా తెలుసు ఈ పర్సన్కి. మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, మీ జాబ్ ఆర్ బిజినెస్ని కానీ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు. ఫైనాన్సెస్ కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు. సో ఇదంతా కూడా ఈ పర్సన్కి తెలుసు.
బట్ అలాంటి ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్ మీరు, ఒక ఇంటెలెక్చువల్, ఒక ఇంటెలిజెంట్, ఒక క్లెవర్, ఒక వాయిస్ పర్సన్ మీరు. సో ఇలాంటి పర్సన్ మీరు. సో మీలాంటి వాళ్ళకి అలా మీ పర్సన్ లాంటి వాళ్ళు మ్యాచ్ అవుతారా? ఇప్పుడు ఒకవేళ మీరు మీ పర్సన్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసినా ఇన్ ద ఫ్యూచర్ మేబీ మీరు రిజెక్ట్ చేయొచ్చేమో అని ఈ పర్సన్ పదే పదే మీతో మాట్లాడినప్పుడు ద సేమ్ థింగ్ రిపీట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ టైం. ఓకే, సో అది ఒక ఫన్నీ సిల్లీ థింగ్ అన్నట్టుగా మారిపోతుంది మీ ఇద్దరి మధ్య. ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి అదే టాపిక్ మాట్లాడుతూ ఉంటే మీరు ఈ పర్సన్ని కొంచెం కిడింగ్ చేయొచ్చు ఇన్ ద ఫ్యూచర్ అదంతా. బట్ ఇక్కడ మీ ఎనర్జీస్ చెక్ చేస్తే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే యు ఆర్ బ్రెడ్ క్రమింగ్ యువర్ సెల్ఫ్. ఎస్, యు ఆర్ గ్యాస్ లైటింగ్ యువర్ సెల్ఫ్. నోబడీ ఈజ్ డూయింగ్ దట్, యు ఆర్ డూయింగ్ ఇట్ టు యువర్ సెల్ఫ్. మీరు సపోజ్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేశారనుకుందాం, అండ్ దానికి మీరు ద సేమ్ డే మీరు రిప్లై ఇస్తారు. ఎప్పుడు కూడా మీరు రిప్లై ఇస్తారు, కానీ మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే 50% మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్ ఈవెన్చువల్లీ మీతో మీట్ అయిపోతారు, మీ రీయూనియన్ అయిపోతుంది. ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్లో ఉంటే మ్యారేజ్ అయిపోతుంది. సో నో నీడ్ టు టేక్ ఎనీ యాక్షన్ అన్నట్టుగా మీరు ఉన్నారు. హియర్ నోబడీ ఈజ్ టేకింగ్ యాక్షన్. మీ పర్సన్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటే దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్. బట్ మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే మీకు ఏ ప్రాబ్లం లేదు, కానీ మీరు ఆల్రెడీ తెలిసినట్టుగా మీరు ఉంటున్నారు చాలా ధైర్యంగా. అంటే ఈ పర్సన్ మీకు మాత్రమే సొంతం, ఇంకెవరిని ఈ పర్సన్ ఇష్టపడరు అన్నంత కాన్ఫిడెంట్గా ఉంటున్నారు. ఈ కాన్ఫిడెన్స్ మీ పర్సన్కి ఎలా కనిపిస్తుందంటే మీరు మీ పర్సన్ కేర్ చేయట్లేదేమో అని అనిపిస్తుంది అక్కడ మీ పర్సన్కి. వై? బికాజ్ యు ఆర్ నాట్ మెసేజింగ్, యు ఆర్ నాట్ కాలింగ్ యువర్ పర్సన్. ఇదొకటే కాదు, ఏ విషయంలోనూ మీరు పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు. బట్ మీతో ఎక్కువ మాట్లాడితే మీ పర్సన్కి ఇంకా మీరు సపోర్టింగ్గానే ఉన్నారు, మీ పర్సన్ ఇంకా ఇష్టపడుతున్నారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. కానీ దాని వెరీ నెక్స్ట్ డే యు ఆర్ గోయింగ్ సైలెంట్. మీరు కూడా సైలెంట్ అయిపోతున్నారు, మీ పర్సన్ కూడా సైలెంట్ అయిపోతున్నారు. సో ఈ సైలెన్స్కి ఎండింగ్ ఎప్పుడు ఫ్రమ్ June 3rd to June 10th ఈ పర్సన్ మీతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు, ఒక లాంగ్ కాన్వర్సేషన్. ఇప్పటి వరకు ఎప్పుడు మీరు మాట్లాడుకున్న ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరుగుతుంది అండ్ సడన్లీ ఇట్ విల్ స్టాప్. అండ్ నెక్స్ట్ 3 to 4 days or 6 days or 10 days తర్వాత మళ్ళీ ఒక లాంగ్ కాన్వర్సేషన్ నడుస్తుంది. ఇలానే ఉంది కాన్వర్సేషన్ ఇక్కడ. అండ్ దిస్ ఏస్ ఆఫ్ సోర్డ్స్, షార్ప్ కమ్యూనికేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య, బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్. బట్ బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్, విత్ యువర్ ప్రామిసెస్. మీరు చాలా ప్రామిసెస్ చేసేస్తారు మీ పర్సన్కి, కానీ దానిలో ఒకటి కూడా మీరు వాటిని ఏమైతే చెప్పారో మీ పర్సన్కి అవన్నీ మీరు చేయగలరా అంటే దానిలో 50% మీరు చేయగలరు. సో ఆ ప్రామిసెస్ చేసేటప్పుడు కూడా మీరు ఆలోచించుకోండి. ఇట్ ఈస్ బెటర్ టు పోస్ట్పోన్ ద ప్రామిస్. ఇప్పుడు మీ పర్సన్ ఏదో అడిగారు అనుకుందాం, అది ఇప్పుడే అయిపోవాలి అని అన్నారు అనుకోండి, మీరు దాన్ని పోస్ట్పోన్ చేయండి. నాట్ దిస్ ఇయర్, మేబీ నెక్స్ట్ ఇయర్ అని చెప్పండి. ఓకే, అది క్లవర్ రిప్లై అన్నమాట. ఇప్పుడు ఏదో అడిగారు మిమ్మల్ని, అది వెంటనే మీరు ఇచ్చేస్తారు. ఓకే రేపే చేసేద్దాం ఆ పని అన్నారనుకోండి, అది మీరు చేయలేకపోవచ్చు. అప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటారంటే ఓకే పాస్ట్లో నేను ఇలాగే బిహేవ్ చేశాను, సో నన్ను ఇప్పుడు ఆట పట్టిస్తున్నారు అని అనుకుంటారు మీ పర్సన్. సో ఆ సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ చేయొద్దు ఇక్కడ. ఓకే, ఇదేదో రివెంజ్ కోసం మీరు మళ్ళీ మాట్లాడుతున్నారేమో ఈ పర్సన్ అని అనుకుంటారు. సో అదంతా వద్దు. సో మీరు చేయగలిగితే చేయొచ్చు, దట్ ఈజ్ యువర్ చాయిస్, యువర్ విష్. ఈ పర్సన్ మీకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్. యువర్ ప్రేయింగ్ గాడ్ అబౌట్ ఫర్ దిస్ పర్సన్. ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని మీరు చాలా ప్రేయర్స్ చేస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో నౌ గాడ్ ఈజ్ సెండింగ్ దిస్ పర్సన్ బ్యాక్ టు యూ.
ఈ పర్సన్ ఒక అన్కండిషనల్ లవ్తో మీ దగ్గరికి రావాలని ప్రే చేశారు. సో అదే జరుగుతోంది ఇక్కడ. బట్ దే ఆర్ స్టక్ ఇన్ సమ్ మ్యారేజ్ సిచ్యువేషన్. దిస్ ఇస్ స్పెసిఫిక్ మెసేజ్ కొంతమందికి. ఇది ఒక మ్యారీడ్ పర్సన్, ఈ పర్సన్ కొంతమంది విషయంలో. సో ఈ పర్సన్ ఆ మ్యారేజ్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. అంటే మ్యారేజ్ అయ్యింది, మ్యారీడ్ పర్సనే, కానీ కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి వాళ్ళిద్దరి మధ్య. సో దే గాట్ సెపరేటెడ్. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ కంపేరింగ్ యూ విత్ దట్ అదర్ పర్సన్, అవుట్ సైడ్ ఫోర్సెస్. బట్ కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మీరు ఎలా కనిపిస్తున్నారంటే ఒక సినిమాటిక్ పిక్చర్, ఒక కంప్లీట్ ప్యాకేజ్, మ్యారేజ్ ప్యాకేజ్ ఆర్ ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్, పొటెన్షియల్ పార్ట్నర్లా కనిపిస్తున్నారు మీరు. సో ఎనీహౌ ఈ పర్సన్ ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయింది ఈ పర్సన్ లైఫ్లో. హార్ట్ బ్రోకెన్ పర్సన్ ఈ పర్సన్. కొంతమంది విషయంలో ఇది డివోర్స్ సిచ్యువేషన్ నడుస్తుంది. ఓకే, సో ఈ పర్సన్ డిసైడ్ చేసుకున్నది ఏంటి అని అంటే, ఈ పర్సన్కి హ్యాపీనెస్ ఇవ్వలేనప్పుడు, ఈ పర్సన్తో కలిసి ఉండలేనప్పుడు ఆ మ్యారేజ్ నుండి వాకవే చేయడం బెటర్ అని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. ఓకే, బట్ ఇట్ టేక్స్ టైమ్. వై? బికాజ్ దే ఆర్ ఎమోషనలీ అటాచ్డ్ టు దట్ రిలేషన్షిప్, దేర్ పాస్ట్ రిలేషన్షిప్. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నా కూడా అదే డెసిషన్ తీసుకుంటారు ఈ పర్సన్. ఓకే, సో బట్ ఇట్ టేక్స్ టైమ్. సో ఈ మీన్ వైల్ మీరేం చేయాలి ఇక్కడ అంటే, మీరేం చేయబోతున్నారు? మీరు యాక్షన్ తీసుకుంటారా అంటే మీరు యాక్షన్ తీసుకోరు. ఇక్కడ మీ పర్సనే యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఈ రిలేషన్ని, మీ ఇద్దరు రిలేషన్ని సాబిటేజ్ చేసింది మీ పర్సనే. సో యు ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సాబిటేజ్ చేసిన వాళ్ళే మళ్ళీ రీబిల్డ్ చేయాలి రిలేషన్షిప్ని అనేది మీ ఒపీనియన్. సో యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ పర్సన్స్ యాక్షన్. సో ఈ పర్సన్కి అది అర్థమవుతుంది. మీ బిహేవియర్ చూస్తే ఈ పర్సన్కి అర్థమవుతుంది. మీరు ఎక్కడుంటే అక్కడ ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మీదొక బ్రైట్ పాజిటివ్ ఎనర్జీ, లైక్ బ్రైట్ సన్ ఎనర్జీ, ఒక డివైన్ ఎనర్జీ, ఒక హ్యాపీ ఎనర్జీ, ఇలా చూస్తున్నారు మిమ్మల్ని. మీ పిక్చర్స్ ఎప్పుడు చూసినా ఈ పర్సన్ చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. మీ పిక్చర్స్ ఈ పర్సన్కి హీలింగ్ చేస్తున్నాయి. అంటే మీ పిక్చర్స్ జస్ట్ చూస్తే చాలు ఈ పర్సన్కి ఏదో పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది వెంటనే. తన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతూ ఉంటారు. మీరు ఎక్కువ మాట్లాడనక్కర్లేదు కూడా, ఈ పిక్చర్స్ చూస్తే చాలు మీవి. పోనీ అలా అని ఈ పర్సన్కి మీరు ఏదైనా కొంచెం డిఫరెంట్ పిక్చర్స్ ఏమన్నా షేర్ చేస్తున్నారా అని అంటే నో, క్యాజువల్ పిక్చర్ అది. జస్ట్ ఒక ఫార్మల్ డ్రెస్లో ఉన్న పిక్చర్ అది. అలాంటి పిక్చర్సే మీరు పోస్ట్ చేస్తారు. యూ నెవర్ క్రాస్ యువర్ లిమిట్స్. సో ఇదంతా చూస్తే ఈ పర్సన్కి అసలు మీలాంటి వాళ్ళని ఎందుకు ఇలా మైండ్ గేమ్స్ ఆడటం, మీలాంటి వాళ్ళతో ఎందుకు ఇలా బిహేవ్ చేశారు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సమ్ టైమ్స్ ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. దే ఆర్ క్రయింగ్ ఫర్ యూ. మీతో ఎక్కువ మాట్లాడలేరు ఈ పర్సన్. ఎందుకంటే ఇది కొంచెం ఎమోషనల్ ఎనర్జీ ఎక్కువైపోతుంది ఈ పర్సన్కి. 1 by 1 అన్ని విషయాల్లో ఈ పర్సన్కి ఫెయిల్యూర్సే. సో లాట్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ ఈ రీడింగ్లో. సో నెక్స్ట్ థింగ్ ఈ పర్సన్ చేయబోయేది ఏంటి అసలు అంటే, ఇలా ఎమోషనల్గా ఉండడం, ఈ సాడ్నెస్లో ఉండడం, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. ఆల్రెడీ మీ టైం చాలా వేస్ట్ చేశారు, మిమ్మల్ని చాలా వెయిట్ చేయించారు ఈ పర్సన్. బట్ ఇంకా వెయిట్ చేయించడం ఇదంతా కూడా వేస్ట్. ఓకే, సో దే ఆర్ ట్రయింగ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ ఎవ్రీ డే. మీతో డైలీ చాట్ చేయాలని ఉంది ఈ పర్సన్కి, డైలీ కాల్ చేయాలని ఉంది, మీ వాయిస్ వినాలని ఉంది. బట్ ఇక్కడ కూడా ఏదో అడ్డుపడుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే, ఈ పర్సన్కి కొంతమంది ఉన్నారు, మీ రిలేషన్ ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు ఈ పర్సన్ చుట్టూ. బట్ వాళ్ళు ఈ పర్సన్కి మేబీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, లేదా కొలీగ్స్, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. సో వాళ్ళ ఎదురుగా మీతో మాట్లాడడం కుదరట్లేదు.
సో చాట్ చేద్దామంటే మీరు మార్నింగ్ టైం అవైలబుల్ ఉండకపోవచ్చు, లేదా మీరు కూడా ఇంకా మీరేదో జాబ్ ఆర్ బిజినెస్ ఏదో చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. సో అలా ఏవో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీతో కమ్యూనికేషన్ అనేది డైలీ చేయడం కుదరట్లేదు. బట్ దిస్ పర్సన్ వాంట్స్ టు సీ యూ, దే వాంట్ టు సీ యూ, దే వాంట్ టు టాక్ టు యూ ఫేస్ టు ఫేస్. ఈ పర్సన్ అండ్ మీరు రీయూనియన్ అయినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతారు ఈ పర్సన్ తన లైఫ్ కోసం చెప్తూ. ఓకే, సో అది కావాలి ఈ పర్సన్కి. అలా ఆ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ కోసం చాలా ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్, బట్ ఇద్దరికీ కుదరట్లేదు ఇక్కడ. బట్ సూన్ ఆఫ్టర్ దిస్ June 3rd ఆ సిచ్యువేషన్ కూడా వస్తుంది. మీరిద్దరూ మీట్ అవ్వడం, మీరిద్దరూ మాట్లాడుకోవడం, అండ్ మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. ఈ పర్సన్కి స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది మీ పైన, అండ్ దే ఆర్ ఫిజికల్లీ దే ఆర్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు యూ. దే లైక్ యువర్ బ్యూటీ, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, అండ్ ద వే యూ టాక్ టు అదర్స్, ఇదంతా కూడా చాలా ఇష్టం ఈ పర్సన్కి. ఇవన్నీ మీకు చెప్పి ఉండకపోవచ్చు ఇప్పటి వరకు, కానీ ఇక ముందు చెప్తారు. ఈ కాన్వర్సేషన్ ఏదైతే జరుగుతుందో మీ ఇద్దరి మధ్య, అది ఎమోషనల్ కాన్వర్సేషన్. ఎమోషనల్ మెసేజెస్ వస్తాయి మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఈ పర్సన్ ఇప్పటి వరకు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని హైడ్ చేస్తూ వచ్చారు. వెన్ ఎవర్ దిస్ సిచ్యువేషన్ ఈస్ గెటింగ్ ఎమోషనల్, ఈ పర్సన్ దే యూజ్ టు రన్ అవే. ఆ కాన్వర్సేషన్ కట్ చేసి వెళ్ళిపోయేవారు, బట్ ఇక ముందు అలా చెయ్యరు. ఓకే, మీరు మాట్లాడుకుంటూ ఉంటారు, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఆ కాన్వర్సేషన్ కొంచెం డీప్ కాన్వర్సేషన్గా చేంజ్ అవుతుంది. అలా ఎప్పుడైతే డీప్గా మాట్లాడటం మీరు స్టార్ట్ చేస్తారో, ఆర్ ఈ పర్సన్ కొంచెం తన మూడ్ చేంజ్ అయిపోతుంది అని అనిపిస్తుందో, ఈ పర్సన్ సడన్గా సైలెంట్ అయిపోవడం ఈ పర్సన్కి అలవాటు. ఎందుకు అంటే మీకు ఫుల్లీ కమిట్ అవ్వలేరు ఈ పర్సన్. సో ఇండైరెక్ట్గా మీకు చెప్పడం ఏంటంటే ఇంత సీరియస్ అవ్వద్దు ఈ రిలేషన్షిప్లో అని మీకు ఇండైరెక్ట్గా చెప్పేవారు ఈ పర్సన్. కానీ ఇప్పుడు దే వాంట్ టు కమిట్ టు యూ, దే ఆర్ రెడీ టు కమిట్. దిస్ నాన్ కమిటల్ ఎనర్జీ ఈజ్ చేంజింగ్ ఇన్ టు జెన్యూన్ ఎనర్జీ. ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారు ఈ పర్సన్ ఇప్పుడు. సో మీరు ఎలాంటి మెసేజెస్ పంపేవారో ఈ పర్సన్కి, ఆర్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్తో మీరు ఎలా బిహేవ్ చేసేవారో, చాలా ఎఫెక్షనేట్గా, నర్చరింగ్, కేరింగ్గా ఈ పర్సన్ ఇక ముందు మీతో అలా బిహేవ్ చేయబోతున్నారు. ఇది నిజంగా మీకు షాకింగ్. ఎక్స్పెక్ట్ చేయరు మీరు. ఈ పర్సన్ ఏంటి అలా చేంజ్ అయిపోవడం ఏంటి? అట్లీస్ట్ ఎప్పుడు సారీ చెప్పలేదు ఈ పర్సన్ మీకు. సో అపాలజీ చెప్పడం కూడా ఇష్టం ఉండదు ఈ పర్సన్కి. మేబీ ఇక్కడ రాసులు చెప్తాను కొన్ని. ఇది మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి, అండ్ వృషభ రాశి, మకర, కుంభరాశులు, అండ్ వృశ్చిక రాశి. ఈ రాశులు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎప్పుడూ కూడా సారీ అనేది రాదు, అపాలజీ ఎప్పుడూ రాదు. ఎందుకంటే యూ డోంట్ డిజర్వ్ ఇట్ అన్నట్టు ఉండేవారు పాస్ట్లో. అంటే మీ రిలేషన్షిప్కి అంత వాల్యూ ఇవ్వలేదు పాస్ట్లో. వై? బికాస్ దే వర్ నాట్ రెడీ. దెర్ ఈస్ సమ్ అదర్ రిలేషన్షిప్ ఇన్ దేర్ లైఫ్. సో నౌ దే ఆర్ రెడీ. సో నౌ దే ఆర్ రెడీ టు కమిట్, రెడీ టు అపాలజైజ్, అండ్ రెడీ టు కన్ఫెస్. ఓకే, సో ఈ పర్సన్ చాలా అబ్సెస్డ్ ఉన్నారు, అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ, కెమిస్ట్రీ, ఇదంతా కూడా ఉంది. మీరిద్దరూ ఏదైతే టైం స్పెండ్ చేశారో కలిసి ఇద్దరు, ఆ టైం ఈ పర్సన్ లైఫ్లో మర్చిపోలేని టైం అనమాట. దోస్ ఆర్ స్వీట్ మెమరీస్ ఫర్ దిస్ పర్సన్. నోబడీ మేడ్ దిస్ పర్సన్ హ్యాపీ లైక్ యూ. ఈ పర్సన్కి మీ వాయిస్ వింటేనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు, కానీ వెంటనే అనిపిస్తుంది నో అంత హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే నేను ఈ రిలేషన్షిప్కి జస్టిస్ చేయలేను. సో అగైన్ దే విల్ గో సైలెంట్. ఓకే, సో నౌ దే ఆర్ రెడీ టు కమిట్, దే ఆర్ కమింగ్ బ్యాక్. మీ ప్రేయర్స్, మీ మేనిఫెస్టేషన్, ఇదంతా కూడా నిజం అవ్వబోతుంది విదిన్ ఫ్యూ డేస్.
ఫర్ మోస్ట్ ఆఫ్ యూ నెక్స్ట్ 48 అవర్స్లోనే ఈ పర్సన్ దగ్గర నుండి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ వస్తుంది. ఈ పర్సన్ మీ దగ్గరికి ఇప్పుడు రావాలి అని ఉంది, ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని కలవాలని ఉంది, మాట్లాడాలని ఉంది. ఫర్ సమ్ ఆఫ్ యూ దే విల్ షో అప్ ఎట్ యువర్ హోమ్. మీ ఇంటికే వస్తారు డైరెక్ట్గా మిమ్మల్ని చూడాలని. ఏదో వంక పెట్టుకొని రావడం లేదా ఇంకేదైనా పని ఉండి రావడం అలా ఏదో జరుగుతుంది. మొత్తానికి ఇద్దరు ఫేస్ టు ఫేస్ చూసుకోవడం అనేది జరుగుతుంది. బట్ మీకు ఎప్పుడైతే ఈ పర్సన్ ఎదుటి పడతారో ఆ టైంకి ఈ పర్సన్ చాలా హ్యాండ్సమ్ ఆర్ బ్యూటిఫుల్గా కనపడటానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు. వై? బికాజ్ యు ఆర్ వెరీ అట్రాక్టివ్, వెరీ హ్యాండ్సమ్, వెరీ బ్యూటిఫుల్. సో ఈ పర్సన్ కూడా అలానే ఉండాలి. అలా ఉంటే మీకు నచ్చుతారో అలా ఉండడానికి ట్రై చేస్తారు ఈ పర్సన్. ఓకే, ఈ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని నుండి దూరంగా ఉండడానికి ఈ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో కొన్ని చైల్డ్హుడ్ వూండ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ చెప్పరు మీకు. చైల్డ్హుడ్ ట్రామా కూడా ఉంది ఈ పర్సన్కి. అండ్ దే ఆర్ వెరీ స్కేరీ టైప్. ఓకే, నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఈవెంట్ దట్స్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్? ఈ పర్సన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే ఇన్ ద నెక్స్ట్ వీక్ ఆర్ ఇన్ ద కమింగ్ 48 అవర్స్ ఈ పర్సన్ మీకు ఒక ఎమోషనల్ మెసేజ్ అయితే పంపిస్తారు. అండ్ ఆ ఎమోషనల్ మెసేజ్ నుండి మీకు ఇద్దరికి మళ్ళీ ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక బ్రాండ్ న్యూ చాప్టరే కాదు, మీ లైఫ్ చేంజింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుందన్నమాట. జూపిటర్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. సో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు మ్యాగ్నెటిక్ లవ్ అట్రాక్షన్ బ్రేస్లెట్ వేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాగ్నెటిక్ లవ్ రిటర్న్ కూడా అంటారు దాన్ని. సో ఈ క్రిస్టల్స్ వేసుకున్న తర్వాత మీ పార్ట్నర్ మిమ్మల్ని కలవడం జరుగుతుంది, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, బట్ ఆ విష్ నేను ఎప్పుడు చెప్పినట్టుగా ధర్మబద్ధంగా ఉండాలి. ఆ విష్ ఏదైతే ఉందో మీది. ఓకే, సో ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తే అలా రాదు. వై? బికాజ్ డివైన్ ప్లాన్స్ వేరే ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే డివైన్ ఇంకొకటి అనుకుంటారు. కాబట్టి ఈ విషెస్ ఏవైతే ఉంటాయో అవి ధర్మబద్ధంగా ఉండాలి. ఓకే, అప్పుడే ఆ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ ఈ బ్రేస్లెట్ వేసుకున్నప్పుడు మీరు ఒక ఎల్లో థ్రెడ్ వస్తుంది దీంతో పాటే. దాన్ని మీరు జెంట్స్ అయితే రైట్ హ్యాండ్కి కట్టుకోండి, లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకోండి. దానివల్ల మీకు ఈ జూపిటర్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది అండ్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ బాండింగ్గా చేంజ్ అవుతాయి. ఓకే, సో ఇది సింపుల్ టెక్నిక్ అబౌట్ రిలేషన్షిప్. ఓకే, అండ్ చాలామంది ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో ఆన్లైన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళలో మీకు అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నారు మీరు ఆ బిజినెస్లో. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో అప్స్ అండ్ డౌన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే మీరు కొంత చారిటీ అనేది చేయాలి ఇక్కడ. ఈ అప్స్ అండ్ డౌన్స్ పోవాలి. ఒక స్మూత్ బిజినెస్, ఒక స్మూత్ జర్నీ ఉండాలి. అంటే మీరు చేస్తున్న బిజినెస్లో డెవలప్మెంట్ కనిపించాలి. డే బై డే ఇంప్రూవ్ అవ్వాలి, కస్టమర్స్ పెరగాలి అనుకుంటే మీరేం చేయాలి అని అంటే చారిటీ చేయండి. చారిటీ అంటే లైక్ ఆర్ఫనేజ్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇలా ఉంటాయి మనకి. అలాంటి వాటిలో మీరు ఫుడ్ అరేంజ్ చేయండి వాళ్ళకి. ఆర్ఫనేజ్ హోమ్స్లో కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానీ వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయండి. ఓకే, అలా కుదరదు అనుకుంటే అది అవ్వదు మీ వల్ల అనుకుంటే మనకి టెంపుల్స్లో జరుగుతూ ఉంటాయి కొన్ని ఫెస్టివల్స్కి అన్నదానం అని జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో మీరు అక్కడ చారిటీ చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు. సో ఇలా చేయటం వల్ల మీ ఇన్కమ్ పెరుగుతుంది.
ఆ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఓకే, వై? బికాజ్ వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్, మీకు ఏదైతే ఇన్కమ్ ఇస్తున్నాడో డివైన్, ఆ ఇన్కమ్ నుండి కొంత పార్ట్ మీరు అగైన్ చారిటీ చేస్తున్నారు. అగైన్ యు ఆర్ గివింగ్ ఇట్ టు యూనివర్స్. అగైన్ యు ఆర్ డొనేటింగ్ టు పూర్ పీపుల్. సో ఇది చేయడం వల్ల యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ అనేది ఇస్తుంది. సో అది మర్చిపోకండి. చారిటీ చేయడానికి ట్రై చేయండి, అన్నదానం చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీ బిజినెస్ డౌన్ అయిపోతుందో, దీనిలో ఈ ప్రాసెస్లో ఎల్లో కలర్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, ఎల్లో కలర్ ఫుడ్ ఐటమ్స్ కనుక ఉంటే మీకు జూపిటర్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. దెన్ యువర్ బిజినెస్ విల్ ఇంప్రూవ్. ఓకే, అండ్ కొంతమందికి పదే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఈ యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేదా ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు. ఆర్ ఇంట్లో కొంతమంది ఊరికే పడిపోతూ ఉంటారు. పని చేసుకుంటూనే ఏదో కాలు జారి పడిపోయామనో, లేదా మెట్ల మీద నుంచి పడిపోయాం, ఇలా ఏదో చెప్తూ ఉంటారు. ఇది కూడా యాక్సిడెంటే అంటారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే, బికాజ్ ఆఫ్ మార్స్కి మీకు శాంతి జరిపించాలి అనుకుంటే మీరేం చేస్తారంటే, మీరు రెడ్ కలర్ బట్టలు వేసుకోకండి ట్యూస్డే రోజు. రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవద్దు ట్యూస్డే రోజు. అండ్ రెడ్ కలర్ ఫుడ్ ఐటమ్స్ లైక్ ఫ్రూట్స్ కూడా మీరు డొనేట్ చేయొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు అది. ఓకే, నాట్ ఓన్లీ పూర్ పీపుల్. మీరు ఈ రెడ్ కలర్ ఫుడ్ ఐటమ్స్ ఎవరికైనా డొనేట్ చేయండి. అండ్ ఈ మేల్ఫిక్ మార్స్ని ఆ పవర్ తగ్గించుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అక్కడ నుంచి, పాజిటివ్గా చేంజ్ అవుతాడు మార్స్. ఓకే, కుజుడు నేను చెప్పేది. సో రైట్ హ్యాండ్కి రెడ్ థ్రెడ్ కూడా కట్టుకోవడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల కూడా మీకు బాగుంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇది చిన్నపిల్లలకి కూడా జరుగుతూ ఉంటుంది. ఆడుకుంటూ ఊరికే పడిపోతూ ఉంటారు ఎక్కడో చోట. ఒక్కొక్కసారి బోన్స్ విరిగిపోతూ ఉంటాయి చిన్నపిల్లలకి. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే, ఈ మార్స్ పవర్ వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఇది మీరు చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. రెడ్ కలర్ డ్రెస్ వేయకండి అలా అస్తమానం యాక్సిడెంట్స్ అయ్యే వాళ్ళకి. అదొకటే కాదు, అండ్ వాళ్ళకి ఒక 6 ముఖాల రుద్రాక్ష మెడలో వేయడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే పంచముఖి కూడా వేయచ్చు. కొంచెం ఏజ్ అబౌట్ 20 years ఉన్న వాళ్ళకైతే 9 ముఖాల రుద్రాక్ష కూడా వేయచ్చు. ఓకే, సో ఇలా వేయటం వల్ల వాళ్ళ హెల్త్ బాగుంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది. అండ్ మ్యారేజెస్ సెట్ అవ్వక చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ రెమెడీస్ చేయటం వల్ల ఒక మంచి మ్యాచ్ రావడం, మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ దీస్ రెమెడీస్, మీ ఇంట్లో వాస్తు పిరమిడ్స్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రతి రూమ్లో కూడా పెట్టుకుంటారు చాలామంది. ఎందుకంటే అంత వాస్తు దోషం కనుక ఉంటే ప్రతి రూమ్లో కార్నర్లో ఈ పిరమిడ్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా పెట్టడం సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంది కూడా. ఓకే, అదంతా వద్దు, ఓన్లీ జస్ట్ 1 పిరమిడ్ పెట్టుకోవాలని ఉంది అనుకుంటే అది కూడా చేయొచ్చు మీరు. ఈ వాస్తు పిరమిడ్స్ ఏంటంటే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉంటే అవి పోతాయి. అండ్ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మీ ఇంటికి. ఓకే, సక్సెస్ రేట్ పెరుగుతుందన్నమాట. అండ్ హెల్త్ కూడా ఉన్నట్టుండి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది చాలామందికి. సో అదంతా ఎందుకు జరుగుతుందో మీకు అర్థం కాదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ దీస్ దాన్ని ఏమంటారంటే గ్రహ దోషాలు. టారో రీడింగ్ తీసుకున్నాం, ఆస్ట్రాలజీలో జాతకం చెప్పించుకున్నాం, ఈ స్టోన్స్ వేసుకున్నాం, అవి వేసుకున్నాం, ఇవి వేసుకున్నాం, మేము అయినా ఇలానే ఉన్నాం అని చెప్తూ ఉంటారు చాలామంది. బట్ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంటి దోషం ఏమైనా ఉందా, వాస్తు దోషం ఉందా, లేదా న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ ఏమైనా చేయించుకోవాలా, అది కూడా చూపించుకోండి. ఎందుకంటే న్యూమరాలజీలో కూడా మనకి రాంగ్ నెంబర్స్ ఉంటాయి. మీ నేమ్స్లో రాంగ్ నెంబర్స్ కనుక ఉంటే మీకు ఏది కూడా సక్సెస్ అవ్వదు. కొంతమందికి హెల్త్ బాగోదు. ఓకే, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. సో న్యూమరాలజీ ప్రకారం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యే విధంగా కనుక సెట్ చేస్తే మీరు ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు. ఓకే,
చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ ఆ ట్రీట్మెంట్ కూడా మాకు పని చేయట్లేదు, ఆ డిజీజ్ తగ్గలేదు, మేము ఇలాగే ఉన్నాం, బెడ్ రిడెన్ అయిపోయాం, ఇలా చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు నేమ్ కరెక్షన్ చేయించుకోండి. నేమ్ కరెక్షన్ చేయించుకుంటే మీకు ఒక బెటర్ లైఫ్ అనేది వస్తుంది. అండ్ చాలామంది ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు. వీల్ చైర్లో ఉండిపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే లేచి నించోని ఓపిక కూడా ఉండదు. అదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే నేమ్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే చాలామందికి ఇలా జరుగుతుంది. ఓకే, అది ఏజ్తో సంబంధం ఉండదు, ఎవరికైనా ఆ పరిస్థితి వచ్చేస్తుంది. ఓకే, లేదు అనుకుంటే కొన్ని గ్రహ దోషాల వల్ల కూడా ఆ సిచ్యువేషన్ వస్తుంది. సో అన్ని రకాలుగా చూపించుకోవాలి. జాతకం చూపించుకున్నప్పుడు అన్ని శాస్త్రాల్లోంచి చూపించుకోవాలి. అలా ఉంటేనే సక్సెస్ అనేది వెంటనే చూస్తారు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నంబర్ 3. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. సో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు, బట్ రీడింగ్లో బలవంతంగా ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. సో జస్ట్ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ 6 of Wands ఫ్యామిలీని జాయిన్ అవ్వండి. ఈ ఫ్యామిలీలో ఎప్పుడైతే మీరు 6 of Wands ఫ్యామిలీలో జాయిన్ అవుతారో మీకు కొన్ని ఆఫర్స్ కూడా ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈ ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. మేము ప్రతి పౌర్ణమి అండ్ అమావాస్యకి మీ మేనిఫెస్టేషన్ నిజం అవ్వాలి, మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి అని ఇక్కడ మేము ప్రేయర్స్ చేస్తూ ఉంటాం. సో అవన్నీ కూడా మీకు రీచ్ అవ్వాలి అని అంటే ఈ 6 of Wands ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి, ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ మీరు చూసే ప్రతి వీడియో, నా ఛానల్లో చూసే ప్రతి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్